అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కలానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ పెద్దలు పిల్లలకి కార్లు గాని, బైకులు గాని తోలుకో అని చెప్పి ఇస్తూ ఉంటున్నారు. సో, వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తూ ఉంటున్నారు. చాలా వరకు ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి పెద్దలు ఇలా మైనర్‌లకు వెహికల్స్ ఇవ్వకూడదని చట్టం ఏదన్నా ఉందా? పెద్దలు పిల్లలకి వెహికల్స్ ఇస్తున్నమాట తప్పు, రాంగు, ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే అతను మేజర్ అయి ఉండాలి. నెంబర్ 1. రెండోది వచ్చి అతనికి లైసెన్స్ ఉండాలి. రోడ్డు మీద బండి నడుపుతున్నాం అంటే పబ్లిక్ రోడ్ పర్మిషన్ ఉండాలి, లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా మటుకు అతనికి వెహికల్ ఇస్తే రేపు పొద్దున ఓనర్ ఉన్నాడనుకో, ఇతను ఏదైనా యాక్సిడెంట్ చేసినా ఆ కేసు ఓనర్ మీద అవుతుంది. ఇతనైతే ఇతను, ఓనర్ అయితే ఓనర్. ఎవరైతే ఇచ్చారో ఎవరైతే ఇచ్చారో అతను ఓనర్ అనుకోండి. ఎవడైతే బండి ఓనర్ కాదు, వాడు ఎక్కడ గుద్దేస్తాడు, పచ్చడి అవుతుంది, కేసు బుక్ అవుతుంది. ఎవరి మీద అవుతుంది కేసు? ఎవరి మీద అవుతుంది? ఓనర్. మెయిన్ ఓనర్ని పట్టుకుంటారు. ఓనర్ మీద పట్టుకుంటారు. నువ్వు ఏ గ్రౌండ్స్లో ఇచ్చావు వెహికల్, నీకు తెలియదా? మైనర్కి ఇవ్వకూడదని తెలియదా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ ఎందుకు ఇచ్చావు? చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదొకటి. నిన్ననే నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, ఒక ఆటో వాడు హ్యాబిట్స్లో ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తుంటే గుద్దేశాడు. ఆ ఆటో వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆ ఆటోకి ఇన్సూరెన్స్ లేదు. 3 నెలలైంది ఆయన చనిపోయి. మరి ఎట్లా క్లెయిమ్ చేయాలి? మరి ఏ రకంగా అతనికి ఆటో పర్మిషన్ ఎవడిచ్చాడు? అతనికి 17 yearsలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ఎలా నడిపాడు? దీనికి బాధ్యులు ఎవరు? రకరకాలుగా వస్తాయి. ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. IPC 304A ప్రకారంగా అఫెన్సెస్ రిలేటింగ్ హ్యూమన్ బాడీ, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ఇది అర్థమైందా? ఒక మనిషిని ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్గా అతను గుద్ది మనిషి చనిపోవడం జరిగింది. కాబట్టి అతనికి మైనర్ అయినప్పుడు కూడా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష. కానీ అతనికి ఈ 304A ఏం చెప్తుంటే బెయిలబుల్ అఫెన్స్, బెయిల్ వస్తుంది. లోపలికి వెళ్తాడు, జైలుకి వెళ్తాడు, కానీ బెయిల్ మీద వస్తాడు. కొన్ని 2 రకాలు ఉంటాయి, బెయిలబుల్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి. ఇది బెయిలబుల్ అఫెన్స్. ఇంపాక్ట్ బట్టి, శిక్షను బట్టి, అన్ని బట్టి, దాన్ని బట్టి బెయిల్ బయటకు వస్తాడా రాడా అనేది అఫెన్స్ని బట్టి ఉంటుంది. చేసిన నేరం ఏ రకంగా నేరం చేసిన. సో కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అందుకని ఈ మధ్య బాగా గట్టిగా పట్టుకుంటున్నారు. ఎక్కడ ఐఎమ్ వెరీ అప్రిషియేట్ చేస్తున్నాను. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా సీరియస్గా దీని మీద అధ్యయనం చేసి, ఎక్కడ వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, హెల్మెట్ ధరించకపోయినా, సీల్డ్ బెల్ట్ పెట్టుకోకపోయినా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు పోలీస్ వారు కూడా. నిజంగా అభినందించాల్సిన విషయమే, అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మనిషికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్ల మీద నడపడమే తప్పు. దయచేసి పేరెంట్స్కి మీ పిల్లవాడు నడపాలనే మీకు ఆనందం ఉండొచ్చు, మీకు గొప్పగా ఉండొచ్చు, కానీ రేపు పొద్దున ఏదైనా జరగరాని జరిగితే బాధపడేది మీరే. పిల్లవాడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెంటర్, సపోజ్ కారు ఉందనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ కారు డ్రైవింగ్ అక్కడికి పంపండి. 5,000 10,000 అవుతుంది. వాళ్ళే బాధ్యులు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయినా కూడా బాధ్యులు వాళ్ళే. కాబట్టి వాళ్ళు బాగా నేర్పిస్తారు. అక్కడ చేర్పించాను. కానీ మీ సొంత పెత్తనాలుగా 5,000 ఎందుకు అనవసరంగా ఇవ్వాలని చెప్పి కొడుక్కి మీరు కారు ఇచ్చేసి పంపించేస్తే రేపు జరగరాని జరిగితే అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు. కోర్టుకి, జైలుకి అనవసరంగా వెళ్ళాల్సి వస్తుంది. అదైనా ఏమైనా అయినా కూడా మీ బాధ్యులు మీరే అవుతారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.